పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్ పక్కన ఎగ్జిట్ 15 ఉంటుంది, దాని దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ఈ పెద్ద గోల్కొండ చెరువు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఈ రోడ్డు మీదకి వచ్చాయి. దాదాపు 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కూడా ఈ రోడ్డు మీద ఇదే సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనపడుతున్నది. సో దీనివల్ల అంటే మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో మనకు ఇక్కడ నుంచి ఇటు వెళ్తే శంషాబాదు, ఇటు సైడ్ వెళ్తే మనకు తుక్కు కూడా వస్తుంది. ఇక ఈ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డుకు అటాచ్మెంటు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు దాదాపు 40 నుంచి 50 గ్రామాలు ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా దారి కూడా అధికారులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక తప్పని పరిస్థితిలో చాలామంది కూడా వాహనదారులు ఇక నీళ్ళలో నుంచే బిక్కుబిక్కుమంటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎక్కడ పడతామో తెలియదు, ఎక్కడ సేఫ్గా వెళ్తామో తెలియని సిచ్యువేషన్లో బిక్కుబిక్కుమంటూ ఈ రోడ్డు దాటుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతున్నది. మనతో పాటు ఇక్కడ ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేవారు చాలామంది కూడా ఈ ఏరియాలో నిత్యం తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఎందుకు మరి దాదాపు 2 నెలల నుంచి ఇక్కడ ఇంత ఇబ్బందులు పడుతున్నా ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఒకవేళ వీళ్ళు గ్రామాలకు వెళ్ళాలంటే ప్రత్యామ్నాయంగా ఎటు నుంచి వెళ్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏ ఊరు మీది? మా పెద్ద గోల్కొండ అన్న. ఓకే, ఇక్కడ దీని పక్కనే అయితే పక్కనే 1/2 కిలోమీటర్ అవుతుంది అన్న. మాది ఎప్పటి నుంచి ఉన్నది ఇది? ఇట్లా ఒక 20 రోజుల సార్ ప్రాబ్లం ఉంది సార్ మాకు ఇక్కడ నుంచి మన్సన్పల్లి, కేశంపేట్, కొత్తూరు, షాద్నగర్, ఇంకోటి మన తుగ్గూడ నుంచి ఎక్కితే మన బెంగళూరు హైవేకి దగ్గర అవుతుంది. ఇది 20 రోజులు చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఇక్కడ ప్రజలు. నిన్న మొన్న కూడా ఒక 3 రోజుల కింద బస్సు ప్రమాదానికి గురవుతుండే. ఆ రోజు ఏదైనా జరగదని జరిగితే ఒక రాష్ట్రం మీద ప్రభావం పడుతుండే, పిల్లలది చాలా ప్రాబ్లం అవుతుంది. అధికారులు కూడా తొందరగా దీని మీద చర్య తీసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ రైతులు ఎక్కువ మంది ప్రయాణిస్తారు రోజు ఇక్కడ నుంచి. ఇక్కడ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఇక్కడ పెద్ద గోల్కొండ నుంచి శంషాబాద్ పోవాలంటే 6.5 కిలోమీటర్ అవుతుండే, ఈ రోజు 14 కిలోమీటర్ తిరిగిపోవడం అవుతుంది. చాలా ఈ వాటర్ కారణంగానే అధికారులు తొందరగా దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు సార్. దీని విషయంలో తీసుకెళ్లారా మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇట్లా సిచ్యువేషన్ ఇక్కడ ఉందని చెప్పి సార్ వాళ్ళు కూడా తొందరగా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. అధికారులు కూడా కోరుకునేది మీ మన ఛానల్ ద్వారా ఏంటంటే సార్, ఒకటి తొందరగా పరిష్కరించి ప్రజలను, రైతులను, చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాబ్లం శాశ్వత పరిష్కారం కావాలి సార్ మాకు ఈ విషయంలో. అదిగాక దీనికి నిర్లక్ష్యం ఏంది? ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక ఆయన, ఆ దున్నపోతు మీద వాన కొట్టాడు సార్. ఆయన మొత్తం 2 ఏళ్ళ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకొని నిద్రపోతాం మొత్తం. ఆయన కావాల్సిన పైసలు తప్ప వేరే ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారు ఆయనకు అట్లుంది సార్ పరిస్థితి మొత్తం. వాళ్ళకి పైసలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏం అవసరం కూడా లేదు. ఇక్కడ ఇంతకుముందు కూడా ఇక్కడ బారికేడ్లు లేవు, సూచిక బోర్డులు లేవు. మీరు మన టీవీలో స్క్రోలింగ్ వచ్చిన తర్వాత సూచిక బోర్డులు పెట్టి ఒక మనిషిని పెట్టింది సార్ అక్కడ. అంతకుముందు ఏం లేవు. మేము వస్తుంటే కూడా అటు సైడ్ నుంచి ఏది కూడా కూడా సూచిక బోర్డు ఒకటి కూడా కనబడలేదు మరి మాకు. లేదు మన టీవీలో వచ్చినాక పెట్టిండు మళ్ళీ తర్వాత తీసేసినట్టు వాళ్ళు. అంతకుముందు ఏది లేదు సార్. రావాలి, కాలు ఖరాబ్ కావాలి. స్కూల్ పిల్లల బస్సు కూడా ఖరాబ్ అయింది సార్. ఇక్కడ నిన్న మొన్న 40,000 పెట్టి జ్ఞానసార స్కూల్ పక్కకే ఉంది. ఆ స్కూల్ బస్సు కూడా ఖరాబ్ అయింది సార్. ఆ రోజు ఆయన మన మా కొడుకు ఫీజు కట్టడానికి పోతే చెప్తున్నాను, ఏందని బాధ 35,000 అయినా నాకు అని చెప్పి అడుగుతుంది సార్ ఆయన. మళ్ళీ ఈ ఇన్ఛార్జ్ అంటూ ఉండి మనసులో పెట్టి ఇక్కడ రావద్దని చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు ఇలా ఈ రేపటి నుంచి ఇది బూత్ ఓపెన్ అయింది అనుకో, పైసల మీద మాత్రం మొత్తం పైసల ప్రజలు తప్ప ప్రజలు ఏది కూడా లేదు సార్. మానవత్వం అనేది లేదు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నవానికి. అంతా అది సార్ మొత్తం. ఇంత జరిగిన దురపోతు మీద వాన మజాక్ ఆడుకొని ఇట్ల కింద కూర్చుంటారు అల్లకెళ్ళి. అట్లుంది సార్ వాళ్ళ పరిస్థితి అంతా మొత్తం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఎగ్జిట్ మనకు 15 ఉంటుంది. అది దాదాపు 20 నుంచి 30 రోజులుగా మొత్తం క్లోజ్ చేశారు. అక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా ఏవి వాహనాలు కూడా రావట్లేదు. ఇక దీంతో పాటు మనకు ఈ ఓఆర్ఆర్కి సంబంధించిన ఇక్కడ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఉంది. అది మొత్తం వాటర్ మధ్యలో మనకు కనబడుతున్నది. సో ఇది ఈ మధ్యలో వచ్చింది కాదు, ఈ సంవత్సరం వచ్చింది కాదు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ అధిక వర్షాలు వస్తే ఈ భారీ వరదల కారణంగా ఆ చెరువులో నుంచి నీళ్లు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అక్కడి నుంచి ఊహించినంత ఆశించినంత స్పందన అయితే రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. మేము ఈ విషయం ఎన్నిసార్లు కూడా వీళ్ళ అధికారుల దృష్టికి తీసుకుపోయినాము. అదే మీడియా పరంగా కూడా చాలా రోజుల నుంచి దాదాపుగా నెల అవుతుంది తీసుకుపోయి, అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు అధికారుల దగ్గర. ఇది 100% వాస్తవానికి ఏంటంటే ఈ హూడా వల్ల ఫాల్ట్. అది ఈ రోడ్డు ఉన్నదాన్ని డౌన్ చేసి కట్టి ఇప్పుడు అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకుంటలేరు. కాళ్ళన్నీ మూసేసుకొని కాళ్ళు సప్పుడేక కూర్చుంటారు అనమాట. ఎవరికి ఏమన్నా ఇబ్బందులు పడని, ఏమన్నా ప్రాబ్లం కానీ, ఎవడు ఏమన్నా చావని కానీ వాళ్ళకి మాత్రం డబ్బులే కావాలి. దీని మీద శ్రద్ధ లేదు. కనీసం ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఏదన్నా ఆల్టర్నేట్గా ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు. ఇప్పుడు ఆ పక్క నుంచి ఇడిచిపెట్టవచ్చు వాళ్ళని. పక్క నుంచి ఒక లారీ మన్ను పోసేస్తే పైకి ఎక్కుతాయి, పైకి దిగితే అన్ని అవకాశం ఉంది. కానీ అట్లా కూడా వేయట్లేదు. మొత్తం ఉన్న కాడికి 4 రోడ్లు బంద్ చేసుకురు, మొత్తం కబ్జా పెట్టినట్టు ఉన్నది అనమాట టోటల్గా. ఇప్పుడు మాకే కాకుండా బయటికి నుంచి వస్తే వాళ్ళు అయితే చాలా తిప్పలు పడుతున్నారు.
ఎక్కడెక్కడో అడిగి అటు ఇటు 10 సార్లు తిరిగి మొత్తం చాలా బాధపడుతున్నారు వాళ్ళు. కనీసం ఎందుకంటే ఏదో ఒకటి చేసి ఏదన్నా చేయండి, ఇది వెంటనే పరిష్కారం కావాలి. ఇది మెయిన్ విద్యార్థులకైతే ఇంత బాధ అయితే లేదు. బస్సులు కూడా దీనికి బస్సులు సరిగ్గా నడుపుతలేరు. సో వాళ్ళకు అసలు 4 బస్సులు నడిచేది ఒకటే బస్సు నడుస్తుంది. వాళ్ళకి దాంతో టైం కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఇంత బాధపడతలేరు. ఇది ఎట్లా ఇప్పుడు స్కూల్ బస్సులు కూడా ఈ వాటర్ నుంచి పోవాల్సిందేనా లేక వేరే దారి ఏమన్నా ఉందా? వేరే దారి ఆ సన్న దారిలోకి పోతురు. అప్పుడప్పుడు ఆ దారిలోకి పోతే కూడా ప్రమాదాలు అయ్యే అవకాశాలు మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. సరే మొన్న పడితే మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్లో నాకు తెలియదు. అట్లా అంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి చిన్న రోడ్లలో పోయి. అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా మరి అధికారులు స్పందిస్తలేరు. దీన్ని ఏం చేసినా సరే వెంటనే ఎటువంటి టెంపరీ కానీ లేకుంటే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపించాలి. మాకు నెల రోజుల నుంచి వర్షానికి రోడ్డు మునిగింది. నిన్న లైవ్గా పరిష్కారం చేస్తాను ఆడియో మేడం కూడా రావడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మౌనిక, ఇంకోటి ఆర్ఐ సంజీవ, వీళ్ళందరూ కూర్చొని లైవ్గా రేపు 11 గంటలకల్లా తీసేస్తామని చెప్పారు. దానికోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఊర్లకి అందరం కూడా పిల్లలకు స్కూల్ పిల్లలకు చెరువు కట్ట మెత్తగా ఉంది. 2 బస్సులు వస్తే స్కూల్ బస్సు కూడా పడిపోతుంది. వేరే పబ్లిక్ పోకుండా కూడా రానికి కూడా కట్ట మీద రాళ్ళేసేసిండు. ఇది ఒక 64 గ్రామాలు సిటీ పోవాలంటే ఇదే లేకుండా మేము కూడా ఎక్కడన్నా ఊర్లో పడితే వెళ్ళాలన్నా ఇదే. ఇంకోటి ఇంత డౌన్ అయ్యి ఇన్ని నీళ్ళు అయినా కూడా అధికారులకు చలనం లేదు. నెల రోజుల నుంచి ఇన్ని ఊర్లలో ఎందుకు సఫర్ అవుతారు ఏంటి కోసం? నేను ఎవరైనా నోరెత్తి ఆడియో మేడం అడుగుదామంటే నేను వచ్చిన పరిష్కారం చేయడానికి లైవ్గా చేస్తాను. ఊర్లో నన్ను ఎవరు నోరు లేపనిస్తలేదు, సర్పంచ్లను కూడా. వాళ్ళు ఇప్పటివరకు పరిష్కారం కాలే. అవుతుందా కాదా? కాకుండా మేమేమన్నా గ్రామాశ్రమం చేసుకుంటాం. మా తోడు కాదంటే ఇన్ని ఊర్లలో ఉన్నాం, మేమేమన్నా చేసుకుంటాం పరిష్కారం. మేమే దానికి సొల్యూషన్ చూస్తాం. ఏదన్నా అయ్యేటట్టు ఉంటే ఇమ్మీడియట్గా మాకు తక్షణమే 4-5 రోజులకల్లా పరిష్కారం చేయకపోతే మేము గ్రామాశ్రమం మా పరిష్కారం మేము చూసుకుంటాం. అధికారులు అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏదన్నా రైతులకు సమస్య ఉందని పోయినా కూడా పోయిన రోజే ఫోన్ లేపడం, మన సమస్య తీసుకోవడం, తర్వాత మనం ఫోన్ చేస్తే ఫోన్ లేపకపోవడం. ఏదన్నా చేసి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీరు చెరువు అలుగు తీస్తారా లేకుండా ఈ రింగ్ రోడ్ అవుటర్ని ఏమన్నా మట్టి నింపి పైపులు వేసి రుప్పోనికే సౌకర్యం చేస్తారా? ఏదన్నా మాత్రం ఖచ్చితంగా తక్షణమే చేయాలి. ఇది నేను ఆడియో మేడం ఈరోజు 11 గంటలకల్లా చేస్తానని మాట ఇచ్చిపోయింది, హామీ ఇచ్చిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజన్నా రేపు కానీ ఖచ్చితంగా మాకు ఇది పరిష్కారం కావాలి. ఇప్పుడు స్కూల్ వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి రావాలనుకున్నా కానీ ఇది ఒక్కటే రోడ్డు. ఇప్పుడు అట్లా పోవాలన్నా ఇప్పుడు కట్టపైకి నుంచి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోవడానికి దానికి ట్రాఫిక్ జాము. స్కూల్కి పోవాలనుకున్నా అది ఇబ్బంది. మాకు ఇప్పుడు ఏమన్నా పని ఉందంటే ఇప్పుడు నగరం చాలా దగ్గరలో. సో ఇప్పుడు నగరం దగ్గర ఉంది కానీ పోయి తెచ్చుకోనిక ఓనిక కూడా ఇది ఉంటే ఇప్పుడు ఎట్లానా మరి మా పరిస్థితి ఎట్లా? దీని గురించి ఏమన్నా మాట్లాడదామంటేనేమో పెద్దవాళ్ళు వస్తారు, ఎస్ఐసిఐలు వాళ్ళు మేడం వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి మేమేం చేయనీకే మరి మాకు ఇక్కడ పోయి పరిష్కారం కావాలన్నా చూడండి ఒకసారి మీరే వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి. సో నిన్న నా బండి అయిపోయింది. నిన్న బండి పెట్టుకొని వచ్చిన మళ్ళీ మా ఫ్రెండ్స్ 2-3 కాల్ చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ బండి తీసుకొని వచ్చినాము. అప్పుడు సో చూస్తున్నాం కదా మనకు ఇదంతా కూడా ఒకసారి ఇటు చూద్దాము. ఇది దీని పక్కన ఫుట్పాత్ లాగా ఏదైతే ఉందో ఒకవేళ వీళ్ళు టెంపరీగా ఒకవేళ ఇటు వెహికల్కి ఇబ్బంది కాకుండా చేయాలంటే టెంపరీగా కొంచెం మట్టి లాంటిది వేస్తే ఇటు వన్ సైడ్గా వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ అధికారులు చేయకపోతే కనీసం మేము గ్రామస్తులం అందరం కలిసి గ్రామాల వారిగా చందాలు వేసుకొని ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు లేదంటే ఇటు నుంచి ఈ వాటర్ అయితే రోడ్ మీద ఉన్నదో ఆ రోడ్ మీద నుంచి వాటర్ వెళ్ళే విధంగా మేమే చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యను వాటర్ సమస్యను వీలైనంత తొందరలో పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు దీనిపైన ఎలా స్పందిస్తారో. కెమెరా పర్సన్ నాగేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.